హలో అండి, నమస్తే. వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో ప్రముఖ రచయిత్రి శ్రీమతి పెబ్బిలి హైమవతి గారి నవల జీవితం అందమైనది ఆడియో సీరియల్ గా మీకు వినిపిస్తున్నాను కదా. మరి ఈ రోజు జీవితం అందమైనది నవల ఆడియో సీరియల్ రెండో భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం, పదండి. ప్రశాంత్ అనుకున్నట్టే ఎంసెట్ లో అతడికి 1200 ర్యాంక్ వచ్చింది. అతడి ఫ్రెండ్స్ లో ముగ్గురికి 5000 లోపు ర్యాంక్ వచ్చినా మిగతా వారికి 50,000, 1,00,000 దాకా వచ్చాయి ర్యాంక్స్. అవకాశం ఉన్న మేరకు ఎక్కడెక్కడ జాయిన్ అవ్వాలనే విషయం ఎవరికి వారే ప్లాన్ చేసుకోసాగారు. ప్రశాంత్ కి ఎంసెట్ లో ర్యాంకుతో పాటు బిట్స్ పిలానికి సెలెక్ట్ అయినట్టు ఆ రోజే లెటర్ వచ్చింది. అది అందుకుని అతడు మేఘాల్లో తేలిపోతున్నట్టుగా ఇంటికొచ్చాడు తల్లిదండ్రులతో ఈ వార్త చెప్పేందుకు. నాన్న, నాకు పిలానీలో సీట్ వచ్చేసిందట నాన్న, ఇదిగో లెటర్. పాపం మా ఫ్రెండ్స్ ఎవరికి రాలేదు నాన్న, నాకొక్కడికే వచ్చింది అన్నాడు ప్రశాంత్ ఆనందోద్వేగాలతో. కొడుకు ఆనందం చూసిన ముకుందానికి, రత్నమ్మకు సంతోషానికి బదులు విచారం కమ్ముకుంది. అయ్యో, వీడికింత మంచి సీట్ వచ్చినా చదివించలేకపోతున్నామే అనే బాధ కలిగింది వాళ్లకు. తానింత మంచి వార్త తెస్తే ఏమీ బదులు పలకని తల్లిదండ్రులను చూసి ఆశ్చర్యపోయాడు ప్రశాంత్. ఏంటమ్మా, ఎందుకలా ఉన్నారు? ఏం జరిగింది అన్నాడు కంగారుగా. దాంతో ఉన్న పరిస్థితి చెప్పక తప్పలేదు ముకుందానికి. ఈ సీటు గాని వస్తే ఎంత డబ్బు సమకూర్చుకోవాలో ప్రశాంత్ని అడిగి ముందే తెలుసుకున్నాడు గనక ఏం చెయ్యలేని పరిస్థితి అయింది ముకుందానిది. అందుకే గొంతు పెగుల్చుకుని, ఒరే బాబు, ఈ 2 ఏళ్లు వానలు లేక పంటలు పండలేదురా. నీ చదువుకి చాలా డబ్బు కావాలి కదా, మన దగ్గర ప్రస్తుతానికి ఏమీ లేదురా అన్నాడు బాధగా. తండ్రి మాటలు వినడంతోనే ప్రశాంత్ నెత్తిన పిడుగు పడినట్టయింది. నాన్న అన్నాడు బాధగా. అవును బాబు, ఎప్పుడూ లేనిది మన ఊరి షావుకారు దగ్గర చాలా అప్పు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ చదువుకి డబ్బు దొరకడం కష్టమేరా అంది రత్నమ్మ. నాన్న, నేను చదివితే ఎంతవరకైనా చదివిస్తానన్నావు. అందుకే ఎంతో కష్టపడి చదివి అక్కడ సీటు సంపాదించుకున్నాను. పిలానీలో చదివితే అమెరికా, లండన్ లాంటి దేశాలు వెళ్లి బోలెడు డబ్బు సంపాదించవచ్చని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. తీరా చేసి మీరిప్పుడు ఇలా అంటున్నారు అన్నాడు బాధగా. ఏం చేస్తాను నాయనా, అన్నీ మనం అనుకున్నట్టు జరిగితే లేనిదేముంది. నీకు ఆ సరస్వతి కటాక్షాన్నిచ్చిన ఆ దేవుడు మనకి లక్ష్మీ కటాక్షాన్ని ఇవ్వడం మర్చిపోయాడు. లేకపోతే ఎన్ని ఆశలు పెట్టుకుని చదివిన నీకు ఇంత నిరాశ ఎందుకు మిగులుతుంది? 6 కాలాలు మీ నాన్న పొలంలో కష్టపడితే వేసిన వేరుశెనగలు తాలు తప్పగా మిగిలిపోయాయి. బంగారం పండే వరి పొలం నాట్లు పడ్డ నెలకే ఎండి మన నోట్లో మట్టి కొట్టింది అంది రత్నమ్మ దిగులుగా. అయితే నాన్న, కనీసం ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలోనైనా చేర్పించరా నన్ను అన్నాడు ప్రశాంత్ నీరు కారిపోతూ. చేర్పించాలనే ఉందిరా, కాలం కలిసి రాక కానీ నిన్ను నిరాశపరచాలన్నది నా ఉద్దేశం కాదురా నాన్న. ప్రయత్నిస్తాను, డబ్బు కోసం నువ్వేం దిగులు పడకు అన్నాడు ముకుందం ఓదార్పుగా. అలా అన్నాడే కానీ డబ్బు ఎలా సమకూర్చుకోవాలో పాలుపోవడం లేదతనికి. తండ్రి ఇచ్చిన హామీ ఎంతవరకు నెరవేరుతుందోనని ఆలోచనలో పడిపోయాడు ప్రశాంత్. కొడుకు అలా దిగాలు పడిన ముఖంతో తిరుగాడుతూ ఉండడం చూసి మరింత బాధపడ్డారు ఆ భార్యాభర్తలు. ఏరా అలా ఉన్నావు అని అడిగాడు శంకరం కాల ఒడ్డున దిగాలు పడి కూర్చున్న ప్రశాంత్ను చూసి. ఏం లేదురా, మనసేం బావుండలేదు. 2 ఏళ్లు వరుసగా పంటలు పాడైపోయాయి కదా, బాగా అప్పులయ్యాయట. నా చదువుకు డబ్బు సమకూడేలా లేదని బాధపడుతున్నారా అమ్మా నాన్న. వాళ్ళని అలా చూస్తే బాధగానే ఉంది, కానీ నా చదువు ఆగిపోతుందంటే ఇంకా బాధగా ఉందిరా అన్నాడు ప్రశాంత్. అయ్యో, ఇప్పుడు ఎలారా? ఇంత మంచి ర్యాంక్ తెచ్చుకున్న నీకు ఇలా అయిందేంట్రా? ఇదే గాని నాకొచ్చుంటే మా నాన్న ఎగిరి గంతులేసి నన్ను చదివించేవాడు. ఆ తర్వాత నా చదువుకు ఖర్చు పెట్టిన దానికి 10 కట్నంగా లాగేవాడు. ఏంటో, తెలివితేటలున్న వాళ్ళకి అవకాశాలుండవు, అవకాశాలున్న వాళ్ళకి తెలివితేటలుండవు నాలా అన్నాడు శంకర్. ప్రశాంత్కి ఇలా జరగడం శంకర్కి బాధగానే ఉంది. అతడికి 50,000 ర్యాంక్ వచ్చినందుకు ఒక్కసారి కూడా బాధపడలేదు. ఎక్కడో అక్కడ డొనేషన్ కట్టి వాళ్ళ నాన్న చదివిస్తాడు అనే ధీమాతో. కానీ బిట్స్ పిలాని సీట్ వచ్చి కూడా స్నేహితుడు వదులుకోవలసి వస్తుందంటే అతడికి చాలా బాధగా ఉంది. పోనీ బీటెక్లో అయినా జాయిన్ అవుతావా? కనీసం మనిద్దరం కలిసి చదువుకోవచ్చు అన్నాడు శంకర్ ఆశగా. ఏమోరా, ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే అదైనా చదివిస్తారని నమ్మకం లేదు నాకు. ఉదయం అప్పు తీర్చమని ఆ షావుకారు ఇంటికొచ్చి గొడవ చేశాడు.
ఏనాడు రూపాయి అప్పు చేయడం గాని ఇతరులతో మాట పడడం గాని ఎరగని నాన్న అమ్మ చేతిగాజులు మంగళసూత్రాల గొలుసు తీసుకెళ్లారట అమ్ముకొచ్చేందుకు. ఆ డబ్బుతో ఎంతో కొంత అప్పు జమ చేసి మిగతా దానికి కాళ్ల వేళ్ల పడతారట నాన్నగారు. ఎంతో కొంత గడువిమ్మని. ఇదంతా చెప్పి అమ్మ ఒకటే ఏడుపు. ఈ వస్తువులైనా అమ్మి నీ ఫీజు కడదామనుకున్నాము, ఇలా అయిందేంట్రా అని. ఇదంతా చూస్తుంటే నాకు జీవితం మీద విరక్తి వస్తోందిరా. ఎన్ని కలలు కన్నాను. బిట్స్ పిలానీలో చదువుకోవాలని రాత్రి పగలు కష్టపడి చదివాను దానికోసం. ఏదో సరదాగా మీతో పాటు ఎంసెట్ రాశాను గాని నా దృష్టంతా పిలానీ మీదే. ఏం చేస్తాం, ప్రాప్తం లేదంతే అన్నాడు ప్రశాంత్ దిగులుగా. పోన్లేరా, మనకందని దానికోసం ప్రాకులాడేదానికంటే ఉన్నదానితో తృప్తి పడితే జీవితం సుఖంగా ఉంటుందిరా అన్నాడు శంకర్ ఓదార్పుగా. ఇంకా అదే చెయ్యాలే, గుడ్డి కన్ను కంటే మెల్లకన్ను మేలే కదా అన్నాడు ప్రశాంత్ పేలవంగా నవ్వుతూ. ఏం బావా, మంచి తీరిగ్గా కూర్చున్నావు, పొలానికి వెళ్ళలేదా ఈరోజు అంటూ వచ్చాడు నాగభూషణం. లేదు బావా, ఇవాళ ఒంట్లో కొంచెం నలతగా ఉంది, అందుకే ఇంటి దగ్గర ఉండిపోయాను. అయినా మా రావుడున్నాడు కదా, వాడక్కడుంటే చాలు, నాకు నిశ్చింతే. అంత బాధ్యతగా వాడు పనులు చక్కబెడతాడు అన్నాడు రాఘవరావు తన జీతగాడు రాముడు గురించి చెబుతూ. అదృష్టవంతుడు బావా, కడుపులో చల్ల కదలకుండా అన్ని పనులు ఇంటి దగ్గరుండే జరిపించేసుకుంటావు. మా వెధవలు ఉన్నారు, కన్ను మరుగైతే చాలు దోచుకు తినేస్తారు అన్నాడు నాగభూషణం అక్కసుగా. వాళ్ళననడానికి ఏముందిలే బావా, కరువు రోజులు, వాళ్లకి మనం ఇచ్చేది తినడానికే చాలదు. మనమే వాళ్ళను ఒక కంట కనిపెట్టి మంచి చెడ్డ చూస్తుంటే ఇలా కక్కుర్తి పడకుండా రావుడిలా విశ్వాసంగా చేసుకుపోతారు పని అన్నాడు రాఘవరావు. అయితే ఏంటి బావా నీ ఉద్దేశం? నేను వాళ్ళని సరిగా చూడడం లేదనా? అసలు ఆ దొంగ వెధవలకు ఎంత పెట్టినా విశ్వాసం అనేదే ఉండదు. మొన్నటికి మొన్న కొబ్బరికాయలు దింపి 100 కాయలు కాజేశారు అన్నాడు నాగభూషణం రోషంగా. అయ్యో, నా ఉద్దేశం అది కాదు బావా. ఇలాంటి వాళ్లను నోటి మంచితనంతో జయించాలని ఏదో మాట వరుస కన్నానంతే. ఇంతకీ మీ చిన్న పాప సీతమ్మ కబుర్లేమైనా తెలుస్తున్నాయా అని అడిగాడు రాఘవరావు మాట మారుస్తూ. చిన్న కూతురు ప్రస్తావన రావడంతోనే నాగభూషణం ముఖం చేటంతయింది. రాత్రి ఫోన్ చేసింది బావా. వాళ్ళ అబ్బాయి ఇప్పుడిప్పుడే అడుగులేస్తున్నాడట. అత్త తాత అంటూ చిన్న చిన్న మాటలు మాట్లాడుతున్నాడట. మమ్మల్ని అమెరికా రమ్మని ఒకటే పోరనుకో. నాకు ఈ పొలం పనులతో తీరడం లేదంటే వినడం లేదు. నువ్వు చెప్పు బావా, ఎలా కుదురుతుంది నాకు? మా పెద్ద పాప భర్త పోయి పిల్లలిద్దరితో ఇక్కడే ఉంది కదా, పుట్టెడు దుఃఖంతో. మీ చెల్లాయికి నాకు దాని పిల్లల్ని సముదాయించడంతోనే సరిపోతుంది రోజంతా. ఇక మేము ఎలా వెళ్తాం చెప్పు అమెరికా అన్నాడు నాగభూషణం బాధగా. నిజమేననుకో బావా, కానీ పిల్లల సరదాలు పిల్లలకుంటాయి కదా. ఏదోలా వీలు చేసుకుని ఒకసారి ఇద్దరు వెళ్ళిరండి. మీరొచ్చేదాకా అమ్మాయి మా ఇంట్లో ఉంటుంది అన్నాడు రాఘవరావు ఓదార్పుగా. అంత మాట అన్నావు, అదే చాలు బావా. నీ అండా ఓదార్పు లేకపోతే నేనీరోజు ఈ మాత్రమైనా నిలబడేవాడిని కాదు. ఇంత దెబ్బ తగిలాక మా పార్వతికి పట్టుమని 25 ఏళ్లైనా లేవు. ఇంత ఘోరం జరిగిపోయింది. పొద్దువాలే వయసులో తిరిగి బాధ్యత బరువులు తలకెత్తుకోవలసి వచ్చింది నాకు అన్నాడు నాగభూషణం బాధపడుతూ. అలా అంటే ఎలా బావా? మన బిడ్డల్ని మనం చూడకపోతే ఎవరు చూస్తారు చెప్పు అన్నాడు రాఘవరావు ఓదార్పుగా. ఇంతలో మజ్జిగ తీసుకోండి మామయ్య అంటూ అపర్ణ వచ్చి ఇద్దరికీ చెరో గ్లాసు ఇచ్చింది. ఆ గ్లాసు అందుకుంటూ అపర్ణ వంక తేరిపార చూస్తూ, మన అపర్ణే కదూ బావా, ఎంత ఎదిగిపోయింది అప్పుడే. నిన్న మొన్న బుల్లి బుల్లి గౌన్లు వేసుకుని లక్క పిడతలతో ఆడుకుంటూ తిరిగేది. ఇంతలోనే ఎంత పెద్దదైంది. అందుకే అంటారు ఆడపిల్ల తోటకూర కాడా అని. ఇంతకీ ఏం చదువుతున్నావమ్మా అన్నాడు నాగభూషణం ఆపేక్షగా చూస్తూ. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయింది మామయ్య, సెకండ్ ఇయర్లోకి వచ్చాను అంది అపర్ణ గ్లాసులు తీసుకుని లోపలికి వెళుతూ. అబ్బా, అప్పుడే ఇంటర్ కూడా అయిపోవచ్చిందా? అవును బావా. అమ్మాయికి ఏవైనా సంబంధాలు చూస్తున్నావా అని అడిగాడు నాగభూషణం ఆరాగా. అప్పుడే ఎందుకు బావా, దానికిప్పుడు పట్టుమని 16 ఏళ్లైనా లేవు. అది బాగా చదువుకోవాలని ఆశపడుతోంది అన్నాడు రాఘవరావు. ఎంత చదివినా ఆడపిల్లకి పెళ్లి చేసి పంపాల్సిందే కదా బావా. ఏదో మనూర్లో జూనియర్ కాలేజీ ఉంది గనక ఇంటర్ వరకు నిర్పూచిగా చదివించేస్తున్నావు. అదయ్యాక పట్నం పంపి హాస్టల్లో పెట్టి చదివించాలంటే మాటలా? మన ఇళ్లల్లో
ఆడపిల్లలెవర్నీ ఇంతవరకు పొన్నూరులో పెట్టి చదివించలేదెవరు. ఇది విని మన బంధువులందరూ ఆక్షేపిస్తారేమో చూడు బావా అన్నాడు నాగభూషణం. అలా అనుకునే మన పార్వతిని నేను చదువుతాను మొర్రో అంటున్నా వినకుండా దాని మెడలు వంచి మరీ పెళ్లి చేశావు. ఇప్పుడేమైంది? 25 అన్నీ ముగిసి పుట్టిల్లు చేరింది. పార్వతి అత్తారు మొహం తుడుపుకి ఓ 2 ఎకరాల కొండ్ర దాని ముఖాన కొట్టి బరువు దులిపేసుకున్నారు. అదే పార్వతి చదువుకునుంటే ఈ పెళ్లి బాధ ఇవన్నీ దానికి ఉండేవా బావా? లోకుల కోసం మన పిల్లల భవిష్యత్తును ఎందుకు పాడు చేయాలి? అపర్ణ ఎంతవరకు చదివితే అంతవరకు చదివిద్దామని అనుకుంటున్నాను నేను అన్నాడు రాఘవరావు. అందరికీ పార్వతిలాగే ఎందుకవుతుందిలే బావా, ఎవరి అదృష్టం వాళ్ళది. సరేగాని ఆ ముకుందం సంగతి ఏమైనా తెలిసిందా నీకు అని అడిగాడు నాగభూషణం. ముకుందం సంగత ఏంటి అని అడిగాడు రాఘవరావు ఆసక్తిగా. ఏం లేదులే, వాళ్ళ అబ్బాయికి బిట్స్ పిలానీలో సీటు వచ్చిందట. అలాంటి సీటు ఎంతో తెలివైన వాళ్ళకైతే గాని రాదట. ఆ కాలేజీ జైపూర్లో ఉందట. ఆ చదువుకి డబ్బులు కూడా బాగానే ఖర్చవుతాయట. ముకుందం వాళ్ళ అబ్బాయిని బాగా చదువుకోమని, ఎంతవరకు చదువుకున్నా వెనకాడకుండా చదివిస్తానని చిన్నప్పటి నుండి చెప్తూ వచ్చాడు. పాపం వాడి చదువు కోసం డబ్బులు కూడా బాగానే దాచిపెట్టాడు. కానీ దురదృష్టం, ఈ 4-5 ఏళ్లుగా వర్షాలు లేక పంటలు పండగ అప్పులు పాలైపోయాడట. ఈ పిల్లాడికి చూస్తే సంవత్సరానికి భోజనం వసతి ఫీజులు అన్నీ కలిపి 1,50,000 అవుద్దట. అంత డబ్బు లేదని ఇక్కడే ఎక్కడో ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ చేసేస్తానంటున్నాడట అన్నాడు సానుభూతిగా నాగభూషణం. అరెరే, ఎంత పనైంది! పాపం ఒక్కనాడు ₹1 కోసం ఎవరి దగ్గర అప్పు కోసం చెయ్యి చాచగా చూడలేదు ముకుందాన్ని. ఇంత అప్పు ఎలా చేశాడో! ఉన్నది తింటూ ఇంట్లో మాట బయటకు రాకుండా గుట్టుగా కాలక్షేపం చేస్తున్నారా భార్యాభర్తలిద్దరూ. ఎంత కష్టం వచ్చింది వాళ్ళకి అన్నాడు రాఘవరావు విచారిస్తున్నట్టుగా. నాకు కూడా చాలా బాధగా ఉంది బావా ఇది విన్నప్పటి నుండి. నాకే గనక మరో కూతురుండుంటే వాళ్ళ అబ్బాయికిచ్చి చేసి ఆ పిల్లని చదివించేవాడిని. అంత బుద్ధిమంతుడా పిల్లాడు. ఒక అల్లరి చిల్లరి పనులు గాని పోకిరి వేషాలు గాని తెలీదు వాడికి. మా వీధిలో అందరికీ ఇదే బాధగా ఉంది అన్నాడతను. నేనన్నాను, పోనీ ఆ డబ్బు నేను సర్దుతాను, నీ పిల్లాన్ని చదువుకో, వాడికి ఉద్యోగం వచ్చాక వడ్డీతో సహా తీర్చేద్దువు గాని అని. మీ మంచితనం కొద్దీ అలా అంటున్నారు గాని ఇవాళున్న మంచి రేపు ఉండదు. లేక మీకే ఏదైనా డబ్బుతో అవసరం వచ్చి అర్జెంటుగా సర్దమంటే నేనెక్కడి నుండి తేగలను? వద్దులేండి, మా వాడిని ఇక్కడే ఎక్కడో జాయిన్ చేస్తాను అన్నాడు ముకుందం. అంత అభిమానధనుడు అతను అన్నాడు నాగభూషణం. నిజమే గాని ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ అభిమానం అతనికి కూడు పెడుతుందటయ్యా. ఏదో బాధపడి వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలి గాని అన్నాడు రాఘవరావు. ఇంతలో నాగభూషణం మనవడు పరిగెత్తుకుంటూ వచ్చాడు అక్కడికి. వస్తూనే, తాతయ్య, అమ్మకి ఫిట్స్ వస్తున్నాయి, అమ్మమ్మ అర్జెంటుగా నిన్నింటికి రమ్మంది అన్నాడు వాడు ఆయాసపడుతూనే. అది వింటూనే నీరు కారిపోయాడు నాగభూషణం. ఇది బావ వరుస, ఎంత చెప్పినా వినదు పిల్ల. 24 గంటలు అలా ఏడుస్తూనే ఉంటుంది. ఇలాగే మరికొన్నాళ్లుంటే అదేమైపోతుందోననే బెంగగా ఉంది నాకు మీ చెల్లికిను. వస్తాను బావా అంటూ లేచాడు నాగభూషణం. నాగభూషణం వెళ్ళాక కూడా రాఘవరావు చాలాసేపు ముకుందం గురించే ఆలోచిస్తూ ఉండిపోయాడు. అతడికి చదువన్నా, బాగా చదువుకునే పిల్లలన్నా ఎంతో ఇష్టం. ముఖ్యంగా ముకుందాన్ని అతడు చిన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నాడు. అందరితో మంచిగానే ఉంటాడు. ఆత్మాభిమానం మాత్రం చాలా ఎక్కువ. ఇతరుల ముందు చెయ్యి చాచకుండా ఉన్నదానితో తృప్తిగా కాలం గడుపుతూ నలుగురిలో గౌరవంగా బ్రతుకుతున్నాడు. ఇంత కష్టం వచ్చినా ఇతరుల ముందు చెయ్యి చాచని అతని ఆత్మాభిమానాన్ని రాఘవరావుని ఎంతో ఆశ్చర్యపరిచింది. నాగభూషణం తనకి మరో కూతురుంటే ముకుందం కొడుక్కిచ్చి చేసేవాడిని అన్న మాట పదే పదే రాఘవరావు మనసులో మెదిలింది. ఎవరో ముక్కు ముఖం తెలియని వాడికి లక్షలు లక్షలు కట్నమిచ్చి పిల్లకి పెళ్లి చేసే కంటే ఈ ప్రశాంత్కిచ్చి చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చింది అతడికి. అవును, అలా చేస్తే బాగుంటుంది. ఇంత తెలివైన పిల్లాడి భవిష్యత్తు బాగుపడేందుకు తాను తోడ్పడ్డమే కాకుండా ముకుంద ఇంటికి తన బిడ్డనిస్తే అది సుఖంగా తన కళ్ల ముందే ఉంటుంది. తన భార్యకు కూడా ఎంతో నిశ్చింతగా ఉంటుంది అనిపించింది రాఘవరావుకి. వెంటనే తన ఆలోచనను భార్య అన్నపూర్ణకు చెప్పాడు. మనకున్నది ఒక్కగానొక్క పిల్ల, మరీ అంత లేని వాళ్లతో సంబంధం కలుపుకోవడం ఏంటండి? మా అన్నయ్యతో ఒక్క మాట చెప్తే కుప్పలు తిప్పలు సంబంధాలు తెచ్చి పడేస్తాడు. ఎక్కడా దొరకలేనట్టు మరీ ఇంత లేని వాళ్ళకి ఆ పిల్లనిచ్చేది అంది అన్నపూర్ణ చిరాకు పడుతున్నట్టుగా. అలా అనకు పూర్ణ,
వాళ్ళ కూటికి పేదవాళ్లే గాని గుణానికి కాదు. వాళ్ళ పిల్లాడు నిజంగా వజ్రపు తునకే. అతడికి చదువైపోతే నెలకు 1,00,000 పైచిలుకే జీతం వస్తుందట. విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని అందరూ చెప్తున్నారు. ఒక విధంగా ఇది మనకు మంచి అవకాశం. ముక్కు ముఖం తెలియని వాళ్ళకి పిల్లనిచ్చి మన నాగభూషణం బావల అవస్థలు పడే కంటే ఇది బావుంటుందని నా ఉద్దేశం. నువ్వు కూడా బాగా ఆలోచించు, తొందరేం లేదు అన్నాడు రాఘవరావు అనునయంగా. సాధారణంగా అతడు ఏ విషయం గురించి అంత ఎక్కువగా తర్కించడు. ఈ రోజు ఇలా చెప్తున్నాడంటే అది ఖచ్చితంగా మంచిదే అయి ఉంటుంది అనుకుంది అన్నపూర్ణమ్మ. అందుకే భర్త చెప్పిన మాట సబబుగానే ఉందనిపించింది ఆమెకు. అది కాక ముకుందం కుటుంబం గురించి ఆమెకు తెలియందేమీ కాదు. అలాగే రత్నమ్మ మంచితనం గురించి ఆ నోట ఈ నోట వింటూనే ఉంది. భర్త చెప్పినట్టుగానే అలాంటి వాళ్ల చేతుల్లో తమ బిడ్డను ఉంచితే బ్రతుకంతా నిశ్చింతగా గడిపేయొచ్చు అనుకుంది. సరే, అలాగే చేద్దాం అంది అన్నపూర్ణమ్మ ప్రసన్న వదనంతో. భార్య తన ప్రతిపాదనను ఆమోదించడంతో చాలా ఆనందంగా అనిపించింది రాఘవరావుకి. ఆ సాయంత్రం అపర్ణ కాలేజీ నుండి వచ్చాక కూతుర్ని దగ్గరకు పిలిచాడు రాఘవరావు. మీ కాలేజీలో ప్రశాంత్ అనే కుర్రాడున్నాడట కదమ్మా, అతడు ఎలాంటివాడు అని అడిగాడు. ఎవరు? మొన్న బిట్స్ పిలానీలో సీట్ వచ్చిన అబ్బాయా? చాలా తెలివైనవాడు నాన్న. మా సార్లందరూ ప్రతిదానికి అతడినే ఉదాహరణగా చెప్తూ ఉంటారు. అంతేకాదు అతడికి ఎంసెట్లో కూడా చాలా మంచి ర్యాంక్ వచ్చిందట అంది అపర్ణ ఉత్సాహంగా. అలాగా? పాపం వాళ్ళ నాన్న డబ్బులు లేక ఆ పిల్లాన్ని జైపూర్ పంపించడం లేదట అన్నాడు రాఘవరావు విచారంగా. అయ్యో పాపం, చాలా డిసప్పాయింట్ అయ్యుంటాడే ప్రశాంత్. అంత తెలివైన వాడికి రావాల్సిన కష్టం కాదిది అంది అపర్ణ సానుభూతిగా. అందుకే అతడి చదువుకి నేను డబ్బు సాయం చెయ్యాలనుకుంటున్నానమ్మా అంటూ ఆగాడు రాఘవరావు. మంచి ఆలోచన నాన్న. ప్రతిభకు తగిన ప్రోత్సాహం లేకపోతే నీరు లేని మొక్కలా వసివాడిపోతుంది అంది అపర్ణ. కాని మనం ఊరికే డబ్బిస్తే వాడు తీసుకుంటారా? అందుకే నిన్ను ఆ కుర్రాడికిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను. నీ అభిప్రాయం ఏంటమ్మా అంటూ సూటిగా అడిగేశాడు రాఘవరావు. అదేంటి నాన్న, వాళ్ళెవరికో ఏదో అవసరం వచ్చిందని నన్ను ధారపోస్తారా? అయినా నన్ను మెడిసిన్ చదివిస్తానని మాటిచ్చారు మీరే. ఇప్పుడు ఇలా అర్ధాంతరంగా కనీసం ఇంటర్ కూడా పూర్తవకుండా నా చదువు ఆపేస్తారా నాన్న అంది అపర్ణ కళ్ళ నీళ్ల పర్యంతం అవుతూ. అరెరే, ఎందుకా కన్నీరు? అసలు నీ చదువు ఆపేస్తానని ఎప్పుడు అన్నానమ్మా? ఆ పిల్లాడు నీకు నచ్చితే వెళ్ళి మాట్లాడదాం అనుకుంటున్నాను అంతే అన్నాడు రాఘవరావు. కానీ నాన్న, నాది సైన్స్ గ్రూప్, అతడికి మ్యాథ్స్. మాకెలా నప్పుతుంది నాన్న అంది అపర్ణ సందేహంగా చూస్తూ. ఇందులో నప్పడానికి ఏముందమ్మా? వేరే వేరే గ్రూప్స్ అయినంత మాత్రాన పెళ్లి చేసుకోకూడదని రూల్ ఏమైనా ఉందా? ముందిది చెప్పు, అతడు నీకు నచ్చాడా లేదా అని అడిగాడు రాఘవరావు. నచ్చడం నచ్చకపోవడం అంటూ ఏం లేదు నాన్న. ప్రశాంత్ మంచివాడు, తెలివైనవాడు అని తెలుసు. అయినా మీకంటే నాకెక్కువ తెలుసా నాన్న? నీకెలా తోస్తే అలా చెయ్యి అంది అపర్ణ. ఆ జవాబులో ఒక సిగ్గు గాని సంకోచం గాని ఏమీ లేవు. ఏదో మామూలు విషయం చర్చకొచ్చినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది అపర్ణకు. కూతురు అలా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాఘవరావు కార్యోన్ముఖుడయ్యాడు. అయితే ముకుందాన్ని నొప్పించకుండా ఈ కార్యాన్ని ఎలా చక్కబెట్టాలా అని ఆలోచించాడు. అతడు అవసరంలో ఉన్నాడు కదా అని దాన్ని ఆసరాగా చేసుకుని ముకుందాన్ని ఇంటికి పిలిపించి మాట్లాడడం సరైంది కాదు అనిపించింది రాఘవరావుకి. తమందరికీ బాగా కావలసిన వాడు నాగభూషణం బావే కనుక అతడినే మాట్లాడమంటే సరిపోతుంది అనుకున్నాడు. ఆ మర్నాడు ఉదయం వాళ్ళింటికి వెళ్లాడు రాఘవరావు. అనుకోకుండా రాఘవరావు తమ ఇంటికి రావడం చూసి ఆశ్చర్యపోయాడు నాగభూషణం. రా బావా రా, ఏంటిలా వచ్చావు అంటూ పక్కనున్న కుర్చీ దులిపి కూర్చోమంటూ. ఏమేవ్, మీ అన్నయ్య వచ్చాడు, కాస్త దాహానికి ఏమైనా పంపించు అంటూ కేక వేశాడు లోపలికి నాగభూషణం. పార్వతి కొడుకు ఇద్దరికీ ఫ్రూట్ జ్యూస్ తీసుకొచ్చిచ్చాడు. పిల్లాడు చాలా చురుగ్గా ఉన్నాడు బావా, ఏం చదువుతున్నాడు అని అడిగాడు రాఘవరావు. దానికి సమాధానంగా 2వ క్లాస్ చదువుతున్నాను తాతయ్య అన్నాడు హుషారుగా. తనని రాఘవరావు మెచ్చుకోవడం వాడికి ఎంతో సంతోషం అనిపించింది. అందుకే తాతగారి కంటే వాడే ముందు సమాధానం చెప్పేశాడు. వెరీ గుడ్, బాగా చదువుకుని మీ అమ్మ కష్టాలు నువ్వే తీర్చాలిరా అంటూ జ్యూస్ తాగేసి గ్లాస్ అతనికి ఇచ్చాడు. అలాగే తాతయ్య అంటూ వాడు గ్లాస్ తీసుకుని లోపలికి తుర్రుమన్నాడు. ఏం బావా, నాతో ఏమైనా పని పడిందా అని అడిగాడు నాగభూషణం. ఏం లేదు బావా, నిన్న ముకుంద సంగతి చెప్పావు కదా నువ్వు, వాళ్ళ అబ్బాయికి మన అపర్ణనిస్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నాను అన్నాడు రాఘవరావు.
ఏంటి బావా నువ్వంటున్నది? మన అపర్ణని ముకుందం కొడుకిస్తావా అన్నాడు నాగభూషణం ఆశ్చర్యంగా చూస్తూ. నిన్న నువ్వన్నావు కదా బావా, నాకు మరో కూతురుంటే అతడికిచ్చి చేసేవాడినని. ఆ పని నేనే చేస్తే ఎలా ఉంటుందని నీ అభిప్రాయం కనుక్కోవాలని వచ్చాను అన్నాడు రాఘవరావు. ఏదో మాట వరుసకు అలా అన్నానులే బావా, మన అపర్ణని బాగా చదివించాలనుకున్నావు కదా, ఇలా అర్థాంతరంగా దాని చదువు పాడు చేస్తావా అని అడిగాడు నాగభూషణం. మధ్యలో దాని చదివేందుకు ఆగిపోతుంది బావా? ఆ పిల్లాడి చదువు పూర్తవ్వాలంటే కనీసం 6 ఏళ్లు పడుతుంది. ఈలోగా అపర్ణ చదువు కూడా పూర్తవుతుంది. ఆ తర్వాతే పెళ్ళైనా ఏమైనా అన్నాడు రాఘవరావు. సరే అయితే, మంచి ఆలోచనే, కానీ దీనికి ముకుందం ఒప్పుకుంటాడో లేదో చూడాలి అన్నాడు నాగభూషణం ఆలోచిస్తున్నట్టుగా. అందుకే కదా నీ దగ్గరకు వచ్చాను. అతనితో మాట్లాడి ఎలాగోలా పని సానుకూలం అయ్యేట్టు చూడు అన్నాడు రాఘవరావు. సరే బావా, అలాగే మాట్లాడతాను గాని ఈ విషయం నువ్వు మరోసారి ఆలోచిస్తుంటే బాగుంటుందేమో. మరీ బొత్తిగా లేని సంబంధం. అమ్మాయి అచ్చటా ముచ్చటా తీరదేమో చూడు మరి అన్నాడు నాగభూషణం. డబ్బుదే ఉంది బావా, మన దగ్గరుంటే వాళ్ళ దగ్గరున్నట్టు కాదా? అయినా ఆ పిల్లాడికి చదువు పూర్తయి ఉద్యోగం వస్తే మనలాంటి ఆస్తి పరుల్ని 10 మందిని కొంటాడని నువ్వే అన్నావు కదా మొన్న అన్నాడు రాఘవరావు గుర్తు చేస్తున్నట్టుగా. సరే సరే, నా మాట నాకే అప్పగిస్తున్నావా? అయితే నేను వెళ్ళి మాట్లాడి ఏ కబురు చెప్తాలే అన్నాడు నాగభూషణం. సరే అయితే నే వెళ్ళొస్తా అంటూ లేచాడు రాఘవరావు. మంచిది బావా అంటూ వీధి వాకిలి దాకా రాఘవరావుని సాగనంపాడు నాగభూషణం. ఆ తర్వాత కండువా భుజం మీద వేసుకుని భార్యతో చెప్పి ముకుందం ఇంటికి బయలుదేరాడు. అతడు వెళ్లేసరికి వీధి వరండాలో స్తంభానికి చేరబడి ముకుందం, గడప దగ్గర రత్నమ్మ కూర్చున్నారు విషాద వదనాలతో. నాగభూషణాన్ని చూడటంతోనే బలవంతాన ముఖానికి నవ్వు పులుముకుని రా బావా రా అంటూ ఆహ్వానించాడు ముకుందం. పల్లెటూళ్లలో సాధారణంగా ఏ బంధుత్వాలు లేకపోయినా పేర్లు పెట్టి పిలుచుకోరెవరు. అందరూ ఏదో ఒక వరుస పెట్టి ఆత్మీయంగా పిలుచుకుంటారు. అన్నా, దాహం తీసుకో అంటూ మజ్జిగ తెచ్చిచ్చింది రత్నమ్మ. కాసేపు ఏదో పిచ్చాపాటి సంభాషణ నడిచింది వాళ్ల మధ్య. ఏడీ మీ వాడు కనిపించడం ఇంట్లో? చాలా మంచి ర్యాంక్ వచ్చిందట కదా వాడికి అన్నాడు నాగభూషణం. అంతవరకు ఏదో యథాలాపంగా మాట్లాడుతూ ఉన్న ముకుందం కొడుకు ప్రసక్తి రావడంతోనే దిగులుతో ముడుచుకుపోయింది అతడి ముఖం. జవాబు చెప్పలేనట్టుగా మౌనం వహించాడు. ప్రశాంత్ వాడి ఫ్రెండ్ శంకరంతో కలిసి ఏవో అప్లికేషన్స్ తెచ్చుకోవాలని టౌన్ వెళ్లాడన్నయ్యా అంది అక్కడే ఉన్న రత్నమ్మ. అయితే ఏంటి బావా, మీ వాడిని బిట్స్ పిలానీలో జాయిన్ చేయడం మానేసి ఇక్కడే జాయిన్ చేస్తున్నావా అని అడిగాడు నాగభూషణం ఆరాగా. అప్పుడే ఈ సంగతి నీదాకా వచ్చిందా బావా? అవునులే, పల్లెటూళ్లలో ఏదైనా ఇట్టే తెలిసిపోతుంది కదా అందరికీ. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అంతకంటే ఏం చెయ్యాలో తోచలేదు బావా నాకు. వాడి చదువు కోసమని మేము రాత్రి పగలు కష్టపడ్డాము. వాడు కూడా ఎంతో కష్టపడి చదివాడు. వాడిని ఆ సరస్వతీదేవి కరుణించినట్టుగా భూదేవి నన్ను కరుణించలేదు. నిండా అప్పుల్లో మునిగిపోయాను. పిల్లాడి ఆశ తీర్చలేని వాజమ్మనైపోయాను అన్నాడు బాధగా. అదేం మాటలే బావా, నువ్వు అనాలే గాని నీ కొడుకుని చదివించే ఉపాయం నేను చెప్తాను అన్నాడు నాగభూషణం. ఏంటన్నయ్యా అది అని అడిగింది రత్నమ్మ ఆత్రంగా. ముకుందం కూడా ఏంటన్నట్టు ఆసక్తిగా నాగభూషణం వంక చూశాడు. ఏం లేదు, మన రాఘవరావు బావలేడు, వాళ్ళ అమ్మాయిని మీ వాడికిచ్చి చేసి ప్రశాంత్ని చదివించాలనుకుంటున్నాడు. నన్ను మాట్లాడి రమ్మన్నాడు అన్నాడు నాగభూషణం సాలోచనగా చూస్తూ. ఆ మాట వినడంతోనే దెబ్బతిన్నట్టుగా చూశాడు ముకుందం. ఏంటి బావా నువ్వనేది? ఈ 4 ఏళ్ల చదువు కోసం నా కొడుకుని ఆ రాఘవరావు గారికి అమ్మమంటావా అన్నాడు బాధగా. ఛ, అదేం మాటలే ముకుందం, నీకున్నది ఒక్కగానొక్క కొడుకు. వాళ్ళకి అంతే. నీ పిల్లాడిని కాజేసి వాళ్ళేం చేసుకుంటారు చెప్పు? మనందరికీ కావలసింది ప్రశాంత్ చదువు సజావుగా సాగడమే కదా. అయినా రాఘవరావు ఎలాంటివాడో తెలీదా నీకు? ఉండడానికి ఎంత ఆస్తి ఉన్నా ఏనాడైనా ఎవరితోనైనా అతిశయంగా ప్రవర్తించాడా? మన ప్రశాంత్ గురించి చెప్పగానే అప్పుగా ఇచ్చినా నువ్వు తీసుకునేందుకు అభిమానపడతావని ఈ రకమైన పరిష్కారం ఆలోచించాడు. నిజానికి వాళ్ళ అమ్మాయిని డాక్టర్ చెయ్యాలని అతడి కోరిక. ఇంతలో ఈ సమస్య వచ్చి పడడంతో ఇలా చేస్తే ఉభయత్రా బాగుంటుంది అనుకుని నాతో చెప్పాడు. వెళ్ళి మాట్లాడి రమ్మని అన్నాడు నాగభూషణం. ఆయన ఆలోచన మంచిదే కావచ్చు కానీ బావా, చూస్తూ చూస్తూ అంత కలిగిన వారితో వియ్యం అందడం అంటే నాకేమీ బాగాలేదు బావా.
సమాన వియ్యం సమాన కయ్యం అన్నారు పెద్దలు. వాళ్ళకి మనకి, నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఈ వ్యత్యాసాలు పిల్లల మధ్య ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించవు. మా ప్రశాంత్ అసలే చాలా సున్నితమైన మనస్సు కలవాడు. ఏదో డబ్బిచ్చాం కదా అని అలుసు కడితే వాడు తట్టుకోలేడు అన్నాడు ముకుందం జరగబోయేదాన్ని ఊహించుకుంటూ. నీవన్నీ ఉత్త అనుమానాలే బావా. వాళ్ళెంత డబ్బు సాయం చేసినా మీ వాడికి ఉద్యోగం వస్తే ఇంతకు 10 ఇంతలు సంపాదిస్తాడు. అప్పుడు కదా పెళ్ళయ్యేది. ఇంకా అలుసి ఎలా కడతారు వాళ్ళు? అయినా వాళ్ళ అమ్మాయి అపర్ణ బంగారం లాంటి పిల్ల బావా. అది ఏ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇల్లు సిరి సంపదలతో తులతూగుతుంది అన్నాడు నాగభూషణం నచ్చ చెబుతున్నట్టుగా. అతడు అలా చెప్పడంతో ముకుందం మనసు కొంచెం మెత్తబడినట్టయింది. సరే బావా, ఆలోచించుకుని రేపే మాట చెప్తాన్లే అన్నాడు ముకుందం. అవునన్నయ్యా, పిల్లవాడితో కూడా ఒక మాట చెప్పాలి కదా అంది రత్నమ్మ. మంచిదమ్మా, తొందరేం లేదు. నిదానంగా ఆలోచించుకునే చెప్పండి. మరి నేనెళ్ళొస్తాను అంటూ లేచాడు. ఉంటాను బావా, ఏ సంగతి నేనే మీ ఇంటికొచ్చి చెప్తాన్లే అన్నాడు ముకుందం. సరే బావా, అలాగే చెయ్యి, వస్తాను అన్నాడు నాగభూషణం. అతడు వెళ్ళాక భార్యాభర్తలిద్దరూ ఏం చేస్తే బాగుంటుందా అని ఆలోచించసాగారు. రత్నమ్మకైతే వాళ్ల ప్రతిపాదనను వెంటనే ఒప్పేసుకోవాలనిపించింది. ఎలాగోలా కొడుకు చదువు ఆగిపోకుండా ఉంటే చాలని ఆవిడ ఉద్దేశం. తాము లేని వాళ్లమని, వాళ్లు తమని చులకన చేస్తారేమోనని ముకుందం భయం. అంతలో అప్లికేషన్ పట్టుకుని ప్రశాంత్ టౌన్ నుండి రానే వచ్చాడు. అప్లికేషన్ అయితే తెచ్చాడు గాని అతడి ముఖంలో కళాకాంతులనేవి మచ్చుకైనా లేవు. ఏదో యాంత్రికంగా అన్ని పనులు చేస్తున్నాడు. ఒరే నాన్న, ఇలా కూర్చో, నీతో మాట్లాడాలి అంటూ కొడుకుని దగ్గరకు పిలిచాడు ముకుందం పక్కన చోటు చూపిస్తూ. అనాసక్తంగానే తండ్రి దగ్గరకు వెళ్లి కూర్చున్నాడు ప్రశాంత్. రత్నమ్మ కూడా వాళ్ళ దగ్గరకు జరిగింది. ఏం లేదు నాన్న, మనూర్లో రాఘవరావు గారు లేరు? ఆయన నీ పై చదువులకు కావలసిన డబ్బు సర్దుతానంటున్నారు. దానికి బదులుగా వాళ్ళ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలట. ఏమంటావ్ అని అడిగాడు ముకుందం. తండ్రి చెప్పింది విని తెల్లబోయాడు ప్రశాంత్. 17 ఏళ్ల వయసులో పెళ్లి మీద ఆలోచనలే ఉంటాయి. అదీ కాక అతడి దృష్టంతా పిలానీ మీదే ఉండడంతో మరేమీ పట్టలేదతనికి. అదీ కాక పల్లెటూళ్లలో ఎంత జూనియర్ కాలేజీ ఉన్నా పట్నాల్లో మాదిరి ప్రేమ దోమ అంటూ కాలేజీలు ఎగ్గొట్టి షికార్లు కొట్టే అవకాశం ఉండదు. ఏ మూల ఏం జరిగినా నిమిషాల మీద ఊరంతా పాకిపోతుంది. అందువలన కో ఎడ్యుకేషనే అయినా అబ్బాయిలు అమ్మాయిలు ఒకరి వైపు ఒకరు సూటిగా చూసుకునేందుకే జంకుతారు. అలాంటి వాతావరణంలో పుట్టిన ప్రశాంత్కి పెళ్లి లాంటి ఊహలు ఎలా కలుగుతాయి? అందుకే. అదేంటి నాన్న, అప్పుడే నాకు పెళ్ళేంటి అన్నాడు ప్రశాంత్. పెళ్లి ఇప్పుడప్పుడే చెయ్యంలేరా? వాళ్ళిచ్చిన సాయంతో చదువుకోవడం నీకిష్టమా కాదా చెప్పు. అన్నిటికంటే ముఖ్యం ఆ పిల్లని చేసుకోవడం నీకిష్టమో కాదో చెప్పు అన్నాడు ముకుందం. అసలు ఆ పిల్లని ఎప్పుడైనా చూసావురా నువ్వు అని అడిగింది రత్నమ్మ ఆసక్తిగా చూస్తూ. చూసే ఉంటానమ్మా, కానీ సరిగ్గా గుర్తుకు రావడం లేదు అంటూ చాలాసేపు ఆలోచిస్తూ ఉండిపోయాడు ప్రశాంత్. చివరికి వాళ్ల ప్రపోజల్ బాగానే ఉన్నట్టుంది నాన్న. నాకన్నిటికంటే ముఖ్యం ఏదో విధంగా బిట్స్ పిలానీలో చదువుకోవడమే అన్నాడు ప్రశాంత్. మరి ఆ అమ్మాయి సంగతి అన్నాడు ముకుందం. ఆ అమ్మాయి అంటే నాకు పెద్దగా ఇష్టాలు లేవు నాన్న. ఎందుకంటే తనని నేనెప్పుడూ సరిగ్గా చూడలేదు. అయినా మనకింత సాయం చేస్తున్నారు గనక ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడంలో తప్పు లేదని నా ఉద్దేశం అన్నాడు ప్రశాంత్. అయితే చూడకుండానే చేసేసుకుంటావట్రా అంది రత్నం ఆశ్చర్యంగా. ఏదో దూరం నుండి చూశాలే అమ్మా. ఎందుకంటే తను నాకంటే 1 సంవత్సరం జూనియర్ కదా. పైగా తనది సైన్స్ గ్రూప్, నాది మ్యాథ్స్. అందువలన దగ్గర నుండి చూడలేదెప్పుడు అన్నాడు ప్రశాంత్. ఆ మాటలు విని నవ్వేసింది రత్నమ్మ. నువ్వు చూడకపోతే ఏంరా, నేను చూశాను. పిల్ల బంగారంలా ఉంటుంది అంది రత్నమ్మ. సరే అయితే మనందరికీ ఇష్టమేనని కబురు చెప్పేస్తాను రేపు అన్నాడు ముకుందం. సరే, నీ ఇష్టం నాన్న అన్నాడు ప్రశాంత్ సంతోషంగా తల్లిదండ్రుల వంక చూస్తూ. చదువుకునే అవకాశం కనిపించడంతో అతడికి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టయింది. కొడుకు ముఖంలోకి తిరిగి జీవకళ రావడం చూసి మేమేమీ తప్పు నిర్ణయం తీసుకోలేదని అనుకున్నారు ముకుందం దంపతులు. మరునాడు ముకుందం చెప్పిన మాట విని పొంగిపోయాడు నాగభూషణం. నాకు తెలుసు బావా, నువ్వు తెలివైన వాడివి. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నావు. ఈ మాట రాఘవరావు బావ వింటే చాలా సంతోషిస్తాడు
అన్నాడు నాగభూషణం. అయితే ఒకటి బావా, మా గౌరవానికేమీ భంగం రాకుండా చూడవలసిన బాధ్యత నీదే సుమా అన్నాడు ముకుందం. భాలే వాడివే బావా, ఆ మాట నువ్వు నాకు వేరే చెప్పాలా? ఎట్టి పరిస్థితుల్లోనూ నీ మర్యాదకు భంగం రాకుండా చూసే బాధ్యత నాది, సరేనా అన్నాడు నాగభూషణం నవ్వేస్తూ. ఇంకో చిన్న మాట, మనం ఇక నుండి వరుసలు మార్చుకుంటే బాగుంటుందేమో అంటూ నవ్వాడు ముకుందం. ఆ అవునవును, అలాగే, నేనిక నుండి నిన్ను తమ్ముడు అంటాన్లే అన్నాడు నవ్వుతూ నాగభూషణం. ముకుందం కూడా నవ్వేశాడు ఆ మాట విని. అన్నట్టుగానే అన్ని వివరాలు రాఘవరావుతో మాట్లాడాడు నాగభూషణం. ముకుందం మనసులో ఉన్న సందేహాలన్నీ వివరించాడు. నువ్వేం ఆందోళన పడకు బావా, ఇక నుండి వాళ్ళు మన వాళ్ళు, వాళ్ళ మర్యాద మన మర్యాద వేరువేరు కావు అన్నాడు రాఘవరావు. ఒక మంచి రోజు చూసుకుని రాఘవరావు నాగభూషణం వెళ్లి ముకుందాన్ని పిల్లను చూసుకునేందుకు రమ్మని ఆహ్వానించారు. అలా వెంటనే పెళ్లి చూపులు నిశ్చితార్థం జరిగిపోయాయి. తన చదువు నిరాటంకంగా కొనసాగేందుకు కారణమైన రాఘవరావు అంటే ఎంతో గౌరవం, కృతజ్ఞత కలిగాయి ప్రశాంత్కి. తన గారాల పట్టి అపర్ణ భర్త కనుక ప్రశాంత్ కూడా అపర్ణలాగే ఎంతో అపురూపమైపోయాడు ఆ ఇంట్లో. కేవలం ఆ గౌరవం, ఆదరాభిమానాలు ప్రశాంత్కే పరిమితం కాకుండా రత్నమ్మని, ముకుందాన్ని కూడా ఎంతో ఆదరంగా చూడసాగారు అన్నపూర్ణమ్మ, రాఘవరావులు. దాంతో కలిగిన వారితో వియ్యం ఎలా ఉంటుందోనని కలవరపడిన ముకుందం దంపతుల మనసులు తేలికపడ్డాయి. ప్రశాంత్ జైపూర్ వెళ్లే ముందు రోజు అపర్ణతో మాట్లాడేందుకు వెళ్లాడు వాళ్ళింటికి. అంతవరకు అతనికి అపర్ణతో ఏకాంతంగా మాట్లాడే అవకాశమే కుదరలేదు. అతన్ని చూడటంతోనే మర్యాదలు చేసింది అన్నపూర్ణమ్మ. కాసేపు అయ్యాక అపర్ణతో మాట్లాడతానని చెప్పాడు. దానికేం భాగ్యం, వెళ్ళు బాబు, ఆ గదిలో ఉంది అంది అన్నపూర్ణమ్మ అపర్ణ గది చూపిస్తూ. చొరవగా అపర్ణ గదిలోకి వెళ్లాడు ప్రశాంత్. అతన్ని చూడ్డంతోనే తొట్రుపాటుగా నించుంది అపర్ణ. అరెరే, ఎందుకు లేచావు? కూర్చో, నిన్నొక మాట అడగాలని వచ్చాను అన్నాడు ప్రశాంత్. వాళ్ళిద్దరికీ పెళ్లి నిశ్చయమైన తర్వాత ప్రశాంత్ అపర్ణతో మాట్లాడిన మొట్టమొదటి మాట అదే. అడగండి అంది మెల్లగా అపర్ణ. అపర్ణ, నిజం చెప్పు, నేనంటే నీకిష్టమేనా అని అడిగాడు ఆత్రంగా. ఆ ప్రశ్న విని పెదవులు విడి విడనట్టు నవ్వింది అపర్ణ. అన్నీ నిర్ణయమైపోయి రేపు మీరు ఊరు వెళుతూ ఇప్పుడా మీరు ఈ ప్రశ్న అడిగేది అంది నవ్వుతూ. పోనీ ఆలస్యంగానే అడిగాననుకో, నేను నీకు నచ్చానా అన్నాడు మళ్ళీ అదే ప్రశ్నను రెట్టిస్తూ. పెళ్లి నిశ్చయమయ్యాక అపర్ణ అతడికి ఎంతో అత్యంత ఆప్తురాలిలా కనబడుతోంది. తనతో ఏదైనా మాట్లాడాలని ఎంతో ఆరాటపడ్డాడు గాని ఇంతవరకు ఆ అవకాశమే రాలేదతడికి. అతడి ప్రశ్న విని మనోహరంగా నవ్వింది అపర్ణ. నచ్చారు గాని నాకు నచ్చనిదొకటే, నిన్ను సారీ మిమ్మల్ని ఏమని పిలవాలి అంది సందేహంగా చూస్తూ. సారీ ఎందుకు? నీకెలా నచ్చితే అలా పిలువు, నేను నిన్ను పేరు పెట్టి పిలవడం లేదా? అలాగే నన్ను పిలువు అన్నాడు ప్రశాంత్ నవ్వేస్తూ. అలా పిలిస్తే మన పెద్దవాళ్ళు ఊరుకోరేమో అంది అపర్ణ అమాయకంగా చూస్తూ. ఏవండి మీరు అని పరాయి వారిని పిలిచినట్టు అతన్ని పిలవడం ఇష్టం లేదు అపర్ణకి. ఆ పిలుపులో ఏదో ఆత్మీయత లోపించినట్టు ఉంటుంది. ప్రశాంత్తో తన పెళ్లి నిశ్చయమయ్యాక ప్రపంచంలో అందరికంటే అతడే అత్యంత ఆత్మీయుడిలా కనిపిస్తున్నాడిప్పుడు. అందుకే అలా అడిగేసింది. అతడు వెంటనే అంగీకరించడంతో తేలిగ్గా అనిపించింది అపర్ణకు. ఏం పర్వాలేదు, మా నాన్నను మా అమ్మ ఆయ్ ఓయ్ ఇదిగో అని పిలుస్తుంది. మా నాన్నేమో మా అమ్మను పేరు పెట్టే పిలుస్తారు ప్రేమగా. అది విన్నప్పుడు నాకు ఏదో వెలితిగా ఉన్నట్టే అనిపించేది నీలాగే. కనుక నువ్వు నన్ను ప్రశాంత్ అనే పిలువు, అదే బాగుంటుంది నాకు. ఎవరైనా ఎందుకలా పిలుస్తున్నావని అడిగితే నేనే పిలవమన్నానని చెప్పు, మరేం పర్వాలేదు అన్నాడు. సరే అలాగే, అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటావు కదా అంది అపర్ణ అభిమానంగా అతడి వంక చూస్తూ. అప్పుడప్పుడేనా, రోజు చేయకూడదా ఫోను అని అడిగాడు ప్రశాంత్. చేస్తే బాగానే ఉంటుంది, కానీ చదువులు అటకెక్కుతాయని మన వాళ్ళు క్లాస్ పీకుతారు చూసుకో అంది అపర్ణ. ఏవో అనుకున్నాను గాని తెలివైన దానివే అన్నాడు ప్రశాంత్. బాగుంది, నిన్ను చేసుకున్నాక ఆ మాత్రం తెలివి నాకు రాకపోతే ఎలా అంది తమాషాగా చూస్తూ. అయితే మరి నేను వెళ్ళిరానా అన్నాడు ప్రశాంతంగా. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ కమింగ్ అంది అపర్ణ. విన్నారు కదండి, జీవితం అందమైనది, శ్రీమతి పెబ్బిలి హైమవతి గారి నవల ఆడియో సీరియల్ 2వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగంలో వినిపిస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.